ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనప్పుడు పరోక్ష యుద్ధం ఎట్లా చేస్తామన్నటువంటిది పాకిస్తాన్ 1971లో ఓటమి తర్వాత భారత్ మీద ఆ శపథం చేసింది. ప్రత్యక్ష యుద్ధంలో ఓడిపోతూ ఉన్నాం కాబట్టి లాంగ్ స్టాండింగ్ వార్ చేస్తాం, మిమ్మల్ని డీస్టెబిలైజ్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి తీవ్రవాదులు పెంచి పోషించడం, తీవ్రవాదులతో యుద్ధం చేయించడం అనేది చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లాంటిదే ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పాత్ర. ఇజ్రాయెల్ మీద ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదు కాబట్టి పరోక్ష యుద్ధం హమాస్, హెజ్బుల్లా, హౌతీ, అలాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థల చేత కార్యకలాపాలు చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిదే హెజ్బుల్లాకి తాజాగా అంటే లెబనాన్కి సంబంధించిన హెజ్బుల్లాని ఈ మధ్యన పెద్ద దెబ్బే తీయగలిగింది ఇజ్రాయెల్. దాదాపుగా దానికి ఆయుధ కర్మాగారాలు అవన్నీ ధ్వంసం చేసింది, దాని నిల్వల్ని ధ్వంసం చేసి దాంతో కొంత వీక్ అయింది. అప్పుడప్పుడు దాడులు మాత్రమే చేయగలుగుతుంది. కానీ లేటెస్ట్గా దానికి ఎలా ఇచ్చిందో కానీ ఇరాన్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చింది, అంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఛేదించగలిగే మిస్సైల్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు